బీర్ తాగే అలవాటుందా? నేను మానేయమని చెప్పను, బట్ ఈ న్యూస్ విన్న తర్వాత మీ ఇష్టం. జస్ట్ చిల్ అవ్వడానికి బీరు తాగుతాం అంటారు. నలుగురు ఫ్రెండ్స్ ఒక చోట కలిస్తే పార్టీ, అందులో బీర్ మస్ట్. కానీ బీర్ తాగే అలవాటున్నవారు వెంటనే దాన్ని మానివేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదట. బీర్ తాగే వారిలో మెదడు సామర్థ్యం, జ్ఞాపక శక్తి తగ్గుతాయి. బీర్లోని ఆల్కహాల్ న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరుకు అడ్డంకిగా మారడమే ఇందుకు కారణమట. బీర్ మానేస్తే నాడీ కణాలు పూర్వపు సామర్థ్యాన్ని తిరిగి పొందుతాయట. మెదడు సామర్థ్యం పెరుగుతుంది. పరిస్థితులకు వేగంగా స్పందించగలుగుతారు. ఆల్కహాల్ డిప్రెషన్ కలగజేస్తుంది. సహజ సిద్ధ భావోద్వేగ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణను పట్టాలు తప్పేలా చేస్తుంది. చివరకు భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. బీర్ మానేస్తే శరీరం సులువుగా పూర్వస్థితికి చేరుకుంటుంది. బీర్లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడేటివ్ స్టేటస్ పెరుగుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతింటాయి. ఇది మెదడు సామర్థ్యం శాశ్వతంగా తగ్గేలా చేస్తుంది. క్షణికావేశాలపై నియంత్రణకు మెదడులోని ప్రీఫాంటల్ భాగం కీలకం. ఆల్కహాల్ కారణంగా ఈ భాగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదు. క్షణికావేశాలు పెరిగి ఊహించని సమస్యలకు దారితీస్తాయి. ఆల్కహాల్తో రిలాక్స్ అయిన భావన కలిగినప్పటికీ దీంతో నిద్ర దూరమవుతుందట. ముఖ్యంగా నిద్రకు సంబంధించి రెమ్ స్లీప్ స్థితికి ఆల్కహాల్ అమితంగా ప్రభావితం చేస్తుంది. దీంతో మరుసటి రోజు అలసట, చికాకు పెరుగుతాయి. తరచూ బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అలవాటు మానేస్తే కాలేయంపై ఒత్తిడి తగ్గి క్రమంగా కోలుకుంటారు. ఆల్కహాల్ కారణంగా డీహైడ్రేషన్ బారిన పడతారు. ఫలితంగా చర్మం పొడిబారి, కాంతి, నిగారింపు కోల్పోతుంది. ముఖం కూడా ఉబ్బినట్లుగా మారుతుంది. చివరకు అకాల వృద్ధాప్యం వచ్చి పడుతుంది. ఆల్కహాల్తో రోగనిరోధక శక్తి కూడా బలహీనమై రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. బీర్ తాగడం మానేస్తే రోగ నిరోధక శక్తి పూర్వస్థితికి సంతరించుకొని ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా రక్షణ పొందుతాం.